నమస్తే అండి. నేను మీ షాడో శంకర్‌ని. మొన్న ఒక సంఘటన జరిగింది సింగరేణి కాలనీలో. సైదాబాద్ పిఎస్ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దానికి దానికి ఇలాంటి మనం ఒక న్యూస్ మనం ఒక కవరేజ్ చేసినాం. ఒక చిన్న పాప మీద చిన్న వీడియో తీసి దాన్ని బయటికి వైరల్ చేయడం వల్ల కొంచెం ఆ అమ్మాయి మనస్తాపానికి గురి చేసి చనిపోయింది. కాకపోతే ఆ న్యూస్ చాలా మంది కవర్ అయిపోయింది. ఎందుకంటే ఆ పాప విషయంలో ఒక 2 సంవత్సరాల నుంచి కేసు పెట్టి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డరు. అయినా కానీ వాళ్ళు మన తర్వాత మనకి అమ్మ చనిపోయింది 2 ఇయర్స్ తర్వాత. దాన్ని మనం అది చనిపోయిన తర్వాత కూడా ఒక 10-15 రోజుల తర్వాత కూడా ఎవరు ఏం దాన్ని పట్టించుకోలేదు, కవర్ చేయలేదు. పాపం వాళ్ళు జర ఆర్థికంగా వెనకబడ్డందుకు అది తెలియదు. దానికి స్పందన వచ్చింది. ఆ, దాని గురించి వాటినే మన దానికి సంబంధించిన బాధితులు ఆ, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఇద్దరు వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండమ్మా. పట్టుకో నువ్వు పట్టుకో ఇట్లా పట్టుకో అమ్మ నువ్వు పట్టుకో. చెప్పమ్మా ఏమన్నారు మొన్న మనం ఒకటైతే పాప గురించి మనం వచ్చి కవర్ చేసినాము. ఉం? దాని గురించి మన ఏమైంది మన తర్వాత ఏం జరిగింది మీకు ఎట్లా? ఇప్పటి వరకు వాళ్ళకు స్పందన రాలేదు. ముగ్గురికి అరెస్ట్ చేశారు, ఇంకొకడు అరెస్ట్ చేయలేదు, ఇంకా ఇద్దరు అరెస్ట్ చేసేది ఉంది. వాళ్ళకి చేయలేదు, ఏం చేశారో తెలియట్లేదు. మనకి ఏ విషయాలు కూడా చెప్పట్లేరు. కాబట్టి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరికి చెప్పుకోవాలి చెప్పలేకపోతున్నా. ఏడకమ్మా. ఇంకా మీ అందరు ఉన్నారులే మన వాళ్ళు ఉన్నారు. నా బిడ్డ ఉం. ఈ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా బిడ్డ చనిపోయింది. కాబట్టి కఠినంగా పోలీసు వాళ్ళ మీద కూడా కేసులు వేయాలా. సిఐ రాఘవేంద్ర వెంకటేశ్వర్లు ఎస్ఐ సాయికృష్ణ ఎస్ఐ వీళ్ళ మీద కూడా కేసులు వేయాలా. ఎందుకంటే మా అమ్మాయికి జరిగిన అన్యాయం ఏ పిల్లల్లో కూడా ఏ తల్లిలో కూడా ఇలాంటి అన్యాయం జరగదు. ఎందుకంటే నా కూతురే నాకు తీసుకొచ్చి టాబ్లెట్లకు దానికి దీనికి అన్ని విధంగా తనే చేసి పెట్టేది. షుగర్ పేషెంట్. ఇప్పుడు ఏ పరిస్థితి లేకుండా ఏ గత్యంతరం లేకుండా చాలా ఇబ్బందులే ఉన్నాను. ఎవరిని చెప్పుకోవాలో పాపను కూడా చదివియాలి. ఒక పాప ఉంటేనే మంచిగా చదివించేది. తనకి ఏది కావాలన్నా పాపనే హెల్పింగ్ ఉండేది. అలా ఎవరు లేకుండా దిక్కులేని పక్షి లేక దిక్కు ఏం లేదు అనుకోకు. మనలో చాలా మంది ఉన్నారు, అందరు స్పందిస్తారు. ఏం కాదు, మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ ఏమైందమ్మా మనం కవర్ చేసిన తర్వాత మనం మీ దగ్గరకు వచ్చినాం కదా, వచ్చి కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం మీకు పోలీసు వాళ్ళు స్పందించారా మంచిగా? నిన్న స్పందించారు. వాళ్ళు వచ్చిన తర్వాత స్పందించారు. తర్వాత నిన్న మా ఇంటి మీదకి దాడికి వచ్చారు వాళ్ళందరూ. మా వాళ్ళు జైలుకి పోయారంటూ వాళ్ళందరూ మా ఇంటి మీదకి బాధితులు దాడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాము. పోలీసు వాళ్ళు సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు పోలీసు వాళ్ళని పంపించిండు. పోలీసు వాళ్ళు వచ్చి కూడా మీరు ఇంకొకసారి వాళ్ళ ఇంటి మీదకి పోతే మాత్రం మేమేం అందరి మీద కేసులు చేస్తాం, అమ్మాయి చనిపోయేది కాక మీరు ఇంకా అమ్మాయి మీద కూడా దాడి చేస్తారంటే మమ్మల్ని చంపేస్తాం, నువ్వు ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపో అని చెప్తే మీకు ఫోన్ చేసి చెప్పి రావటం జరిగింది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. న్యాయం జరుగుతుంది. దీని నుంచి కూడా అందరూ స్పందిస్తారు. ఏం కాదు, మీకు ఎలాంటి ఉన్నా కానీ మేమే కాకుండా మాలాంటి వాళ్ళు కూడా మనకు ముందుంటారు. ఇలాంటి పెద్దలు విలువ వచ్చారు కదా. అక్కకు ఫోన్ చేయటం జరిగింది. అక్క ఫోన్ చేయగానే ఎమ్మటే స్పందించి మాతో రావటం జరిగింది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా సంస్థ వాళ్ళు ఉన్నా కూడా మా పాపని చదివేయాలని ఒక పాప ఉంది. ఒక పాప సంపాదించి పెట్టే పాపని వెళ్ళిపోయింది. ఏం చెప్పుకోవాలో ఎటు అనుకుంటున్నాం. ఏం కదమ్మా, ఇప్పుడు సారు అప్పుడున్న డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు వేరే కదా, ఇప్పుడున్న సార్ అయితే కొంచెం స్పందిస్తారు. సరే, ఇప్పుడు రాహుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళకి కూడా సిఐ గారికి కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలా లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని కూడా సార్ కూడా మాట్లాడటం జరిగింది. మిమ్మల్ని పిలవటం జరిగింది. కొంచెం హత్యలు అయినందుకు వాళ్ళ మీద
కేసులు అయినాయి, లేకపోతే పక్కదారి పట్టిద్దామని చూశారు. మమ్మల్ని లెక్క చేయలే. 15 రోజుల దాకా కూడా ఎవరు చెప్పొద్దు, వాళ్ళు మీడియా వాళ్ళు ఏం చేయరు, మీరు మీడియా వాళ్ళు చెప్తే మేమేం చేయమన్నట్టు వాళ్ళు మాట్లాడారు. డిపార్ట్మెంట్ పట్టించుకుంటలేదేమో అని మనం అనుకున్నాం. అవును సార్. ఒక 2 సంవత్సరాలు పెట్టారు. తర్వాత పాప చనిపోయినాక కూడా కేసు మీకు చాలా రోజుల తర్వాత పాప చనిపోయిన ఒక 15 రోజులకేమో మీకు ఆ, ఇది అయిపోయింది కదా అవును సార్. స్పందన. అప్పుడు మనం చూపెట్టడం వల్ల కొంచెం మనకు అవును సార్. ఇది అయిపోయింది. తను అంత తెలివి తక్కువదైతే కాదు, అందరికి తెలుసు. తను చాలా ధైర్యవంతురాలు, చాలా ధైర్యవంతురాలు. షాపుకి వెళ్ళి రొట్టెలు చేసి కూర అమ్మి అంత మంచిగా, మళ్ళీ షూటింగ్కి వెళ్ళేది, షార్ట్ ఫిలింకి వెళ్ళేది, అంత చేసిన పాప ఇట్లా అయిపోతుందంటే నాకు గుండె పగిలిపోతుంది. నువ్వు చెప్పమ్మా అక్క. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదమ్మా కేసు. ఇక ఇది ముందు పోదు అనేది మీకు ఒక ఆలోచన రావచ్చు. ఇప్పుడు కొంచెం స్పందన వచ్చింది. అలా లోకల్ ఉన్న లీడర్సే కావచ్చు, మన లాంటి ఛానల్లే కావచ్చు, కావచ్చు కూడా కొంచెం వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యాక మేము అమ్మాయి చనిపోయినా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దాడికి వెళ్ళలేము. వాళ్ళని మాకు తెలిసిపోయింది, అయినా మేము వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అవ్వంగానే మా ఇంటి మీదకి దాడి చేయడానికి ఏం అవసరం? వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి? మేము ఎందుకులే అని చెప్పి వాళ్ళని ఎట్లనైనా అరెస్ట్ చేపిద్దామని చెప్పి మేము సైలెంట్ ఉన్నాం. మా పాప చనిపోయింది, వెళ్ళిపోయింది మా పాప. వీళ్ళు ఇప్పుడు ఈరోజు అరెస్ట్ అవుతారు, ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఎట్లనైనా బెయిల్ మీద బయటకు వస్తారు. మా పాప వస్తుందా మళ్ళీ? మా పాప రాదు. వాళ్ళు ఇంటి మీదకి రావడం ఏం అవసరం అరెస్ట్ అవ్వంగానే? మేము పాప చనిపోయింది, ఇంకా మాది. మేము వెళ్ళి మాట్లాడలేమా? వెళ్ళి కొట్టలేమా? అంటే మేము ఎందుకు బ్యాక్ అవుతున్నాం? పోలీసులు చూసి నిన్న అంట ఒక 10-15 మంది మా ఫ్యామిలీ వాళ్ళ మీద దాడి. మేము మేడంని కలవడం ఎందుకు? వాళ్ళకి ఏం అవసరం? కొంచెం ఒక 5-6 సెకండ్స్ తీసారు ఆ వీడియో. వాళ్ళంత క్లారిటీ కూడా కనిపిస్తలేరు. వర్షం పడే టైంలో, వర్షం పడుతుంది బయట, నిన్న వర్షం పడుతుంది, నైట్ టైం బయట గలీజ్గా తిడుతున్నారంట. మేము పాప చనిపోయింది, ఇల్లు పోలీసులకు ఫోన్ చేసినాం. పోలీసులకు ఫోన్ చేస్తే సిఐకి ఫోన్ చేస్తే పెట్రోలింగ్ పంపించారు 3. ఈ పోలీసు వాళ్ళు మంచిగా చూసుంటే, ఈ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా చెల్లి చనిపోవడానికి రీజన్. వీళ్ళు కానీ పట్టించుకొని ఆ రోజే వాడిని పట్టుకొని వాడి ఫోన్లో డేటా డిలీట్ చేసి ఉంటే, వాడు ఎక్కడ పడితే అక్కడ బ్లాక్మెయిల్ చేయకపోతుండే అమ్మాయిని. వాడు అట్లా చేసి ఉంటే ఈరోజు ఇట్లా అవ్వకపోతుండే పాప. ఇప్పుడు పట్టుకొని వాడి ఫోన్లో ఏం లేదు వాడిని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి 2-3 డేస్ వరకు చేశారు. ఎందుకు? ఆ ఫోన్ అని గ్యారంటీ ఏంది? ఇప్పుడు ఈరోజు ఒక ఫోన్ తీసుకుంటా, రేపు ఒక ఫోన్ తీసుకుంటా. ఇప్పుడు తీసుకున్న ఫోన్ నాది, పాత ఫోన్ పడేస్తా. ఆ ఫోన్లో డేటా ఉండొచ్చు, వాడు మెయిల్లో పెట్టుకోవచ్చు, దేంట్లోనన్నా దాపెట్టుకోవచ్చు. ఆ ఫోన్లో రావట్లేదంటే వాడు న్యూ ఫోన్లో ఏముండదు. మనం ఏమన్నా నెంబర్లు ఫీడ్ చేస్తే కానీ ఫీడ్ అవ్వవు నెంబర్లు. వాడి ఫోన్ తీసుకొని డేటా లేదమ్మా, డేటా చెక్ చేయాలి, వేరే ఫోన్లు అడగాలి, అన్నీ చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్కి పంపించారు అనుకుంటా మేబీ. ఇప్పుడు నాకు అంత క్లారిటీ తెలియదు. పవన్ ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు? ఆ పవన్ ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు వీళ్ళు 3 అరెస్ట్ అయ్యారు కదా, వాడు రౌడీ బ్యాచ్ ని పిలుచుకొస్తాడు ఇప్పుడు నెక్స్ట్. వాడి ప్లాన్ ఏం కదమ్మా, చట్టం ఉంటుంది. పోలీసు వాళ్ళందరూ ఒక కోణంలో మనం చూడలేము. ఇప్పుడు గత ఉన్న సిఐస్ లేకపోయారు, అదే డిపార్ట్మెంటే కదా మన సంధించి. సరే, మనకు ఎక్కడో దగ్గర మనిషి న్యాయానికి ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. సరే, అందరు పోలీసులు ఈ పోలీసులు ఉన్నోరు కూడా మనకు స్పందిస్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం, మనం అది కూడా చూద్దాం. మీకు కూడా ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది. ఏం చేస్తున్నాం ఇప్పుడు? నాది ఇంటర్ అయిపోయింది అన్న, టీటీసీకి అప్లై చేసిన, క్వాలిఫై అయినా. నిన్న వెరిఫికేషన్కి వెళ్ళేసి వచ్చాను. ఈరోజు వెబ్ ఆప్షన్స్ అవి పెట్టుకోవాలి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, చదువుకోవాలి. నన్ను తనే చదివించుకునేది, ఏమైనా అమౌంట్ కావాలన్నా తనే చూసుకునేది. కాలేజ్ పరంగానైనా నన్ను ఎక్కడున్నా కూడా తనే చూసుకునేది అన్న. మొత్తం తననే లేకుండా చేశారు ఈ పోలీసు వాళ్ళ వల్ల. అయితే ఇప్పుడు నేను ఎంత బాధలు ఉన్నామంటే, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అయితే అర్థమవుతుంది ఆ పెయిన్ ఏందనేది. ఇప్పుడు అట్లా చేసినా కూడా లేడీ కానిస్టేబుల్ కొట్టడం అమ్మాయిని, ఒక ఎదురు కూడా మాట్లాడొద్దా పోలీసు వాళ్ళతోటి? అంటే వీళ్ళు జాబులు దేనికోసం చేస్తున్నారు? న్యాయం కోసం కాదా? వీళ్ళకి ఎదురు ఎందుకు మాట్లాడొద్దు అన్న? ఒకడు నువ్వు తప్పు చేసి నువ్వు మాట్లాడితే నీకు ఎదురుగా నేను మాట్లాడతా అని అమ్మాయిలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళని లేడీ కానిస్టేబుల్ తోటి కొట్టిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది కొంతమంది ఉంటారమ్మా, ఇప్పుడు కాకి చొక్కలు అవ్వడంగానే కొంతమంది మానవత్వం మర్చిపోతారు.
కొంతమంది ఉండరులే అటువంటి కూడా. ఇప్పుడు ఒక అమ్మాయి న్యాయం కోసం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉమ్, ఒక సార్ తోటి మాట్లాడినప్పుడు తను ఎట్లా స్పందించాలి? ఉమ్, అమ్మ నేను చూసుకుంటా, మీరు భయపడకండి, మీరు ఏమైనా చేసుకోకండి, మిమ్మల్ని నేను ఉన్నా, వాడిని నేను అరెస్ట్ చేస్తాను, ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి కదా. ఒక అమ్మాయిని భరోసా ఇయ్యనప్పుడు సార్ మీరు ఏం చేస్తున్నారు, నా మీద కంప్లైంట్ ఎందుకు ఇస్తారని చెప్పి నేను సార్ తోటి మాట్లాడితే లేడీ కానిస్టేబుల్ పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఆ కానిస్టేబుల్ మా మీద ఎగబడతారు. ఉమ్, ఒక అమ్మాయి మీద ఎగబడడం ఎంతవరకు కరెక్ట్? ఒక మగోడి మీద ఎగబడు, నువ్వు రైట్ ఉంటది. ఒక ఆడదాని మీద ఎగబడతారా? ఒక ఆడ ఆమె వచ్చి అక్కడ వచ్చి పిఎస్ కి మైనర్ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తుందంటే ఎంత ఎంత స్పందించాలి? ఒక మేజర్ అమ్మాయి కూడా కాదు, ఒక మైనర్ అమ్మాయి 15 years ఓల్డ్ ఉన్నప్పటి నుంచి ఆ పిఎస్ చుట్టూ తిరగడం. ఉమ్. ఇంకేం మమ్మల్ని మరి చూసుకునేటోళ్ళు కూడా లేరు. నేను కాలేజ్కి ఏం వెళ్తే కదమ్మా, కాలేజ్ ఫీజు కూడా తనే చదువుకునే కట్టుకునేది, ఉద్దేశం మమ్మీకి టాబ్లెట్లు. ఇప్పుడు నువ్వు చదువుకునే ఉద్దేశం ఉందిగా అమ్మ. ఎంత ఎంత ఏజ్ ఉంటుంది ఇప్పుడు? నాకు 20 years చదువుకో, మంచి నీ భవిష్యత్తు ఉంటుంది. ఏంటంటే మీలాంటి వాళ్ళకు కూడా కొంతమంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉన్నారు. సరే, కొంతమంది చూడండి మీరు, ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో సేవలు చేసి ఉంటారు. పాపం ఈ పాప కూడా తండ్రి లేడు. సరే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఆమె ఏదో పని చేసుకుంటూ బతుకుతుంది. ఆమె కూడా అమ్మ ఇటు ఇస్తుంటారు ఇట్లా మమ్మీకి షుగర్ టాబ్లెట్ తెచ్చుకోవాలంటే నెలకు వచ్చేసి 7-8 వేలు టాబ్లెట్స్కి. టాబ్లెట్లు ఇప్పుడు తను చనిపోయి 20 days అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టాబ్లెట్లకు కూడా అమౌంట్ లేదు ఇంట్లో. చాలామంది ఎంతోమందికి ఎన్నో సేవలు చేసి ఉంటారు మీరు. ఈ వీడియో చూసే వాళ్ళకు కొంచెం స్వచ్ఛంద సంస్థలకు కొంచెం తెలియ ఇటువంటి మా చూసుకొని చేసేవారు. పాపం వీళ్ళకి కూడా మీరు అందరిలాగా చేసినట్టునే ఈ పాప కూడా చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది. ఆడపిల్ల రేపు భవిష్యత్తులో ఎలాంటి ఉన్నత స్థాయిలోకి ఎదగవచ్చు, రేపు అలాంటి మీద ఉండొచ్చు. పాపం ఆమెకు భర్త లేడు, ఏదో పని చేసుకుంటుంది. దయచేసి వాళ్ళు కూడా చేయండి. అమ్మ మా తరపున కూడా ఎవరైనా మాకు తెలిసిన ఉంటే కూడా మేము చెప్తాము, చేసుకో, మంచి చదువుకో, ఎటువంటివన్నీ పెట్టుకోకు, చట్టం ఏమైనా ఉంటే చేసే పని మీకు చేస్తుంటుంది. కానీ సరే, ఇక మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పవన్ అరెస్ట్ చేస్తే బాగుంటుందని ఆ పవన్ గడు ఏం చేస్తుండంటే ఇంటి మీదకి పంపించడము, ఆడవాళ్ళని ఇంటి మీద పంపించడం లాంటివి చేస్తున్నాడు. వాడిని ఇమ్మీడియట్లీ కస్టడీలో తీసుకుంటే బాగుంటుందని. ఎందుకంటే వాడు ఉంటే ఇంకెంత ఘోరాలు జరుగుతుందో అని భయం అవుతుంది. చెప్తామమ్మా, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాము మనం కూడా. సరే, దాన్ని కూడా ఏర్పాటు చేసి వచ్చేది మనం ఎట్లా ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది అని చెప్తాము. ఎట్లా 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 తెలుస్తుందమ్మా వీళ్ళకి బాగా మీరు 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 రావడం వల్ల కూడా కొంచెం వాళ్ళకు న్యాయం జరిగింది అంటారు. మీరు మాకు సంప్రదించడం అదేదో ఇక మనిషికి ఒక ఇంతగా చేసినట్టు అయిపోయింది. దీన్ని మీరు ఎట్లా చేస్తుంది? ముందుగా సాడో ఛానల్కి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ అమ్మాయి పట్ల కొంత శ్రద్ధ తీసుకొని మరి అన్ని మీడియా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా సంతోషం. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే అమ్మాయిల పట్ల ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ఛానల్ వాళ్ళు కూడా ఇట్లనే ముందుకొస్తే అమ్మాయిలకు న్యాయం జరుగుతుంది. మాకు మా స్నేహితురాలు రాణి అని ఉంటుండే, ఆ అమ్మాయి ద్వారా నాకు తెలిసింది ఇట్లా జరిగింది. 12 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా ఎవ్వరు స్పందించలేదు, అసలు ఏంటి అమ్మాయి పరిస్థితి అని చెప్పేసి ఆమె ఫోన్ చేస్తే మేము అప్పటిదప్పుడే అందరము మా ఫ్రెండ్ వీళ్ళకు మిగతా సంఘాల వాళ్ళందరికి కూడా ఫోన్ చేసి అందరం ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక అసలు ఏం జరిగిందమ్మా ఏంటనంటే ఇట్లా జరిగింది ఆయన జరిగిన స్టోరీ అంతా ఈమె చెప్పింది. చెప్పినాక మళ్ళీ పోలీసు వాళ్ళు ఏం నీకు వచ్చి మరి మాట్లాడిరా చేసిరా అంటే లేదు మాకు ఇంతవరకు కూడా ఏ స్పందన లేదు అని చెప్తే నేను సిఐకి ఫోన్ చేసిన, చంద్రమోహన్ సార్కు ఫోన్ చేస్తే అమ్మ మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాము చేస్తున్నాము అని అన్నాడు. అరే నేనన్నా ఆ రోజు మేము మాట్లాడినాక చెప్తున్నారేం సార్, 12 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏం చేయలేదు మీరు, మీ పోలీసు భద్రత దేనికోసము, అమ్మాయిల పట్ల ఎవరు వచ్చినా కూడా మీరు కంప్లైంట్ తీసుకోవాలి, అమ్మాయికి ఏం జరుగుతుంది ఏంటి అని కూడా మీరు వచ్చి మాట్లాడితే ఈరోజు మా పాప అంటే బతికేది, అది లేకుండా చేసిరు మీరు అని చెప్పేసి సిఐ సార్ని అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను లేనప్పుడు జరిగింది. సరే నువ్వు లేనప్పుడు జరిగింది, 1 year అయింది నువ్వు వచ్చి, 1 yearలో ఏం చేసినావు, కాళ్ళు ఒకటి ఏంది మన షార్ట్ షీట్ వేసిన అని చెప్తుంది. షార్ట్ షీట్ వేసే ముందు కనీసం అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మ మేము ఉన్నాం ధైర్యం అని చెప్తే ఈరోజు ఆ అమ్మాయికి అట్లా జరగకపోయేది. దాని ద్వారానే మీరు రావడము, సాడో ఛానల్ రావడం, మళ్ళీ మిగతా ఛానల్ వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి మన హిందూ వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళందరూ కూడా సుమన్ టీవీ వాళ్ళు అన్ని ఛానల్ వాళ్ళు కూడా చాలా వచ్చారు. అన్ని ఛానళ్ళకు కూడా నేను
నా తరపు నుంచి కృతజ్ఞత. ఎందుకంటే అట్లా స్పందిస్తేనే అమ్మాయిల పట్ల చాలా వరకు, ఎందుకంటే ఇట్లా జరగని కూడా చాలా వందలు ఉన్నాయి. రోజుకు ఒక 7-8 ఫ్యామిలీలలో ఇట్లా జరుగుతున్నాయి అమ్మాయిల పట్ల. పుట్టిన ఆడపిల్లల కాడికేంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ దగ్గర కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేని వల్ల జరుగుతున్నాయి? ఇప్పుడున్న గవర్నమెంట్, గత గవర్నమెంట్లో ఇప్పుడు ఎవరు మన కేసీఆర్ రాకముందు కొన్ని ఉండే, వాళ్ళు ఏంటంటే అమ్మాయిల పట్ల చాలా అవగాహన చేస్తుండే. కాలేజీలలో కానీ, స్కూల్స్లలో కానీ, బస్తీలలో కానీ, ఎక్కడైనా కూడా పిల్లల మీద కొంత చైతన్యం ప్రోగ్రామ్స్ చేస్తుండే. ఇప్పుడు ఎక్కడే లేవు. ఏం చేస్తున్నారు అంటే అంతా వాళ్ళ ఎవరైతే రాజకీయంలో వస్తారో వాళ్ళ లాభాల కోసమే. కానీ ఇలాంటి ఫ్యామిలీల కోసము ఎవ్వరు రావడం లేదు. అయితే నేను ఇక్కడ నుంచి ఏం కోరుకుంటున్నా అంటే అన్ని బస్తీలల్లో, గ్రామాలల్లో ఎక్కడైతే పిల్లలు చదువుకుంటున్నారో, ఎక్కడైతే సమస్య పోలీస్ స్టేషన్కి వస్తుందో, వచ్చినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అర్థం చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి పోలీస్ తరఫు నుంచి సపోర్ట్ చేస్తే, ఎందుకంటే పోలీసే కదా, ఏది జరిగినా కూడా మనం ముందు పోయేది పోలీస్ స్టేషన్కి. అందుకే నా తరఫు నుంచి నేను ఏం చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఎప్పుడైనా కూడా స్పందించాలి, అమ్మాయిల పట్ల న్యాయం జరగాలి. అమ్మాయిలకు ధైర్యం ఇస్తే ఎవ్వరు కూడా చావరు. ఇప్పుడు ఎక్కువ పోస్కో కేసులే ఎక్కువ అంటారు. ఖమ్మంలో కూడా జరిగింది ఒక అమ్మాయిది. అక్కడ కూడా ఏమైంది, 12 సంవత్సరాల పిల్ల అమ్మాయిని బలాత్కారం చేసి మీదికేంచి కిందికి ఎత్తేసిండు. ఎత్తేస్తే 2 కాళ్ళు పోయినాయి ఆ అమ్మాయికి. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? అట్లా ఎలుగులోకి రానివి చాలా ఎలుగులోకి వచ్చినాయి కాబట్టి ఈరోజు తెలుస్తుంది. ఎలుగులోకి రానివి ప్రతి ఏరియాలో, ప్రతి బస్తీలలో ఉన్నాయి ఇలాంటివి. ఎందుకంటే కొంతమంది మీడియా ముందు వస్తే పరువు పోతుందేమో అని చెప్పి కూడా చాలా మంది రావడం లేదు. అందుకే అన్ని సంఘాల వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, ఎక్కువైతే గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంది దీనికి ఇంత బడ్జెట్ చేసిన, దీనికి ఇంత బడ్జెట్ కేటాయించిన, దీనికి ఇంత బడ్జెట్ కేటాయించిన. మరి ఆ కేటాయించిన బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది? ఇప్పుడు అమ్మాయిల పట్ల చాలా బడ్జెట్ చేసిన అంటాడు, స్కూల్స్ అంటాడు, ఏవి ఎక్కడ ఏం లేవు. ఆయన కోసమే, ఆయన ఫ్యామిలీ కోసమే, ఆయన అన్నదమ్ముల కోసం, వాళ్ళ కోసమే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ. కానీ అంతవరకు అయితే ప్రజలలో ఎక్కడ చూడు అన్యాయమే. అసలు సింగరేణి కాలనీ 6,000 కుటుంబాలు, 6,000 కుటుంబాలు అయితే ఈరోజు అక్కడ ఏం జరుగుతుంది? తెలుగుదేశం ప్రేయర్లో ఉన్నప్పుడే కొన్ని ఇండ్లు, ఒక 2,000 ఇండ్లు కట్టించారు. ఇప్పుడు ఇంకా 4,000 ఇండ్లు ఉన్నాయి. మరి ఆ 4,000 ఇండ్లు ఎవరు భర్తీ చేయాలి? అక్కడ ఎవరు కౌన్సిలింగ్ చేయాలి పిల్లల పట్ల? ఒక అంగన్వాడీ సరిగ్గా లేదు, ఒక టీచర్లు సరిగ్గా లేరు, స్కూల్స్లలో కూడా సరిగ్గా మోటివేషన్స్ లేవు. ఇవన్నీ ఎవరి కోసం అమ్మా మీరంతా చేసేది? లక్షల జీతాలు తీసుకుంటున్నారు, పిల్లల పట్ల ధైర్యం చెప్పడం లేదు. ఇప్పుడు దీని మీద అందుకే మనందరం కూడా, అన్ని సంఘాల వాళ్ళు కూడా ఇలాంటి పిల్లల కోసం అన్ని ఏరియాలలో కూడా తిరిగి మన మోటివేషన్స్, మన అన్ని సంఘాల వాళ్ళు కూడా మనం ముందుకెళ్ళి అమ్మాయిల పట్ల ఇక్కడ నుంచి అయినా